హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీసీ లైట్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి మామిడికాయ తొక్కు పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది అప్పటికప్పుడు చేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియోని చూసి. ఫస్ట్ ఒక పెద్ద మామిడికాయని తీసుకొని క్లీన్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ అన్నీ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 5, 6 వెల్లుల్లి రెబ్బల్ని తొక్క వలచకుండా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. 2 టీ స్పూన్ల కారం వేసుకోండి. మీరు కారం ఎక్కువ తినేవారైతే ఇంకొక టీ స్పూన్ని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్‌ని వేసుకొని మూత పెట్టేసి 2, 3 పల్స్ ఇచ్చేసి కోర్స్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. మరీ స్మూత్‌గా గ్రైండ్ చేసుకోవద్దు. మీరు రోటిలో దంచుకునేవారైతే ఫస్ట్ కారం, వెల్లుల్లి, సాల్ట్‌ని దంచుకొని తర్వాత మామిడికాయ ముక్కల్ని వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోండి. కోర్స్‌గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సాల్ట్‌ని, కారంని చూసుకొని సరిపోకపోతే వేసుకొని ఇంకొకసారి పల్సిచ్చి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం తాలింపు వేసుకునే కడాయిని స్టవ్ పైన పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పును వేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చిని వేసుకోండి. 4 వెల్లుల్లిని తలకొట్టుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇవి పూర్తిగా వేగి కలర్ చేంజ్ అయ్యే వరకు వీటిని వేయించుకోండి. ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పేస్ట్ చేసి పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ని వేసేసుకోండి. వేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ మామిడికాయ పచ్చి వాసన పోయి పూర్తిగా వేగి ఆయిల్ పైకి వచ్చే వరకు దీన్ని వేగనివ్వండి. మధ్య మధ్యలో అడుగు అంటకుండా స్పూన్తో మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు కొద్దిసేపు తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఇది వేగిందో లేదో. మనకి ఇది పూర్తిగా వేగిపోయి ఆయిల్ పైకి వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. ఈ పచ్చడి పుల్లగా, కారంగా బాగుంటుందండి. నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం ఫుడీసీ లైట్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.